ఐపీఎల్ 2024లో సన్ రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టే ప్రదర్శన చేస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ పై గెలవడం ద్వారా వరుసగా 4వ విజయాన్ని ఖాతాలో వేసుకున్న ఆరెంజ్ ఆర్మీ పాయింట్ల పట్టికలో 2వ స్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు 7 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ కేవలం 2 మ్యాచ్ల్లోనే ఓటమి పాలైంది. ఆ 2 కూడా హోమ్ గ్రౌండ్ మ్యాచ్లు కాకపోవడం గమనార్హం. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన తొలి మ్యాచ్లో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిన హైదరాబాద్ జట్టు ఆ తర్వాత సొంత గడ్డ మీద ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 277 పరుగుల రికార్డ్ స్కోర్ నమోదు చేసింది. ఆ మ్యాచ్లో 31 పరుగుల తేడాతో హైదరాబాద్ గెలుపొందింది. కానీ అహ్మదాబాద్ వేదికగా గుజరాత్ టైటన్స్తో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ పేలవ ప్రదర్శనతో ఓడింది. ఆ తర్వాత ఉప్పల్ వేదికగా జరిగిన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ను 165 పరుగులకే పరిమితం చేసిన సన్ రైజర్స్ 18.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. చెన్నైని చిత్తు చేసిన తర్వాత చండీగఢ్ వేదికగా పంజాబ్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో 182 పరుగులు చేసిన హైదరాబాద్ 2 పరుగుల తేడాతో గెలిచి ఊపిరి పీల్చుకుంది. ఇప్పటిదాకా 7 మ్యాచ్లు ఆడిన సన్ రైజర్స్ మరో 7 మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఈ 7 మ్యాచ్ల్లో 3 గెలిచినా చాలు ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. కానీ సన్ రైజర్స్ ఊపు చూస్తుంటే పాయింట్స్ టేబుల్లో 1 లేదా 2వ స్థానంలో నిలవడం ఖాయంగా కనిపిస్తుంది. ఐపీఎల్ పాయింట్ల పట్టిక విషయానికి వస్తే 7 మ్యాచ్ల్లో 6 విజయాలు సాధించిన రాజస్థాన్ రాయల్స్ 12 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. కోల్కతా నైట్ రైడర్స్ 6 మ్యాచ్ల్లో 4 గెలిచి 8 పాయింట్లతో 3వ స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ విషయంలో కోల్కతా +1.399 మాత్రమే సన్ రైజర్స్ +0.914 కంటే ముందుంది. చెరో 7 మ్యాచ్లు ఆడి 4 మ్యాచ్ల్లో గెలిచిన చెన్నై సూపర్ కింగ్స్, లక్నో సూపర్ జైంట్స్ జట్లు వరుసగా 4-5 స్థానాల్లో ఉన్నాయి. హ్యాట్రిక్ ఓటములతో సీజన్ ప్రారంభించిన ముంబై ఇండియన్స్ 7 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6వ స్థానంలో నిలవగా 8 మ్యాచ్ల్లో 3 గెలిచిన ఢిల్లీ 7వ స్థానంలో ఉంది. 7 మ్యాచ్ల్లో 3 గెలిచిన గుజరాత్ టైటన్స్ 8వ స్థానంలో ఉండగా 2 మ్యాచ్ల్లో మాత్రమే గెలిచిన పంజాబ్ కింగ్స్ 9వ స్థానంలో, 1 మ్యాచ్లో మాత్రమే గెలిచిన ఆర్సీబీ చివరి స్థానంలో ఉన్నాయి.